హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మంది యూఐ యూఎక్స్ డిజైనింగ్ నేర్చుకుంటున్నారు, ఫ్రంట్ ఎండ్ నేర్చుకుంటున్నారు, వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుంటున్నారు, ఫ్రంట్ ఎండ్ సైడ్. అవునా? ఇంకా ఏంటి అంటే చాలా మంది ఏమడుగుతున్నారంటే, అక్క ఏఐ వచ్చేసింది, మొత్తం కోడ్ అంతా అదే బిల్డ్ చేసేస్తుంది. మరి వెబ్ డెవలపర్స్ కి, యూఐ డెవలపర్స్ కి, యూఎక్స్ డిజైనర్స్ కి అండ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ కి లైఫ్ ఉంటుందా, గ్రోత్ ఉంటుందా అనేసి అడుగుతున్నారు. ఈ వీడియోలో మొత్తం క్లారిటీ చెప్పేస్తాను. యాక్చువల్‌గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు, ఇంతకు ముందు యూఐ డిజైనర్స్ మంచి క్రేజ్ అన్నమాట డిజైనర్స్ అంటే. అవునా? రియాక్ట్ జేఎస్, వ్యూడ్ జేఎస్ ఇలాంటివి అప్పుడు గూడా ఉన్నాయి. ఓకే. అప్పుడు అవి కొత్తగా వచ్చినాయి. బూమింగ్ అప్పుడు. ఓకేనా? ఇలా వచ్చినప్పుడు ఏమైందంటే, అప్పుడు టాక్ ఏందంటే డిజైనర్స్‌కి లైఫ్ ఉండదు అనేసి టాక్. డిజైనర్స్‌కి లైఫ్ ఉండదు అనేసి టాక్. కానీ వాళ్ళకేమైంది? డిజైనర్స్ నుంచి నేమ్ చేంజ్ అయింది. ఏం నేమ్ చేంజ్ అయింది? యూఐ డెవలపర్‌గా చేంజ్ అయింది. అవునా? మరి వాళ్ళందరూ వర్క్ చేస్తున్నారు గదా! దగ్గర దగ్గర వాళ్ళు గూడా 10,00,000, 15,00,000 ప్యాకేజ్ గూడా యాస్ పర్ ఎక్స్‌పీరియన్స్ తీసుకుంటున్నారు. నా కంపెనీలోనే ఒక లీడ్ ఉన్నారు. లీడ్ తను. షీ ఈస్ ఎ డిజైనర్, యూఐ డెవలపర్. And she is getting more than 10 LPA package with 4.5 years of experience. 10 నాట్ 12 ఎల్పిఏ అనుకుంటా. 12 ఎల్పిఏ ప్యాకేజ్ తెచ్చుకున్నారు. బెటరే కదా! బెటరే కదా తనకి. నో ప్రాబ్లమ్ కదా! అండ్ షీ ఈస్ ఎ లీడ్ ఇన్ మై టీమ్. లీడ్ అన్నమాట తను. ఒక టీమ్‌కి లీడ్. యూఐ డెవలపర్స్‌కి లీడ్. గ్రేటే కదా! మరి తన రోల్ పోలేదే. చాలా ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు గదా! అండ్ అలాంటి పీపుల్ చాలా మందే ఉన్నారు. ఇది ఒక ఎగ్జాంపుల్ ఫర్ యూఐ డెవలపర్స్. ఓకే అక్క, అప్పుడు డిజైనర్, యూఐ డెవలపర్ చేంజ్ అయింది. ఓకే. ఇది బానే ఉంది. మరి ఇప్పుడు ఏఐ గదా అంటారా? మరి ఏఐ కదక్కా ఎలా అంటారా? ఏఐ అయితే ఏంటి ప్రాబ్లమ్? ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి తెలుసా? మీరు అర్థం చేసుకోవాలి. ఏఐ కాంట్ టేక్ సెన్సిటివ్ డేటా. మనము ఒక కంపెనీ డేటాని చాలా సెక్యూర్‌గా పెడతాం. ఫస్ట్ థింగ్. అవునా? ఒక కంపెనీ డేటా ఎప్పుడు ఎంత చిన్న రిక్వైర్మెంట్ అయినా సరే సెక్యూరిటీతో మెన్షన్ చేస్తాం. మరి మనం ఏఐ యూజ్ చేసి అవన్నీ క్రియేట్ చేయగలమా? కంపెనీ ల్యాప్‌టాప్స్‌లో? నెవర్. చేయలేము. ఓకేనా? ఇది ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఏఐస్ గురించి. అండ్ వన్ మోర్ థింగ్, నేను మొన్న ఒక వీడియో చేశా. ఏఐతో నేను 5 వెబ్‌సైట్స్ 30 మినిట్స్‌లో క్రియేట్ చేశా అనేసి పెట్టా. దాంట్లో ఫంక్షనాలిటీ క్రియేట్ చేసిందా ఏఐ? జొమాటో యాప్ క్రియేట్ చేసింది గానీ ఫంక్షనాలిటీ క్రియేట్ చేసిందా? నో. ఫంక్షనాలిటీ క్రియేట్ చేయలేదు. దానికి నేను మళ్ళీ ప్రాంప్ట్ ఇచ్చా. కరెక్ట్‌గా ఇచ్చింది ప్రాంప్ట్. కానీ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను అసెంచర్‌లో వర్క్ చేస్తున్నాను గదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకొక రిక్వైర్మెంట్ ఉంది. నాకు డిజైన్ ఇలా కావాలి. నాకు ఫంక్షనాలిటీ డిఫరెంట్‌గా కావాలి. ఇప్పుడు నాకేంటి అంటే ఫంక్షనాలిటీ, సపోజ్ నేను అడ్మిన్ ఫంక్షనాలిటీ మీదనే వర్క్ చేస్తున్నా. అడ్మిన్ ఫంక్షనాలిటీ ఏంటి? లాగిన్, యూజర్ అథెంటికేషన్, ఆథరైజేషన్ ప్రతి ఒక్కటి చేయాలి. ఇవన్నీ మరి ఎవరు చేస్తారు ఇవన్నీ? ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ చేస్తారు. ఒక బ్యాక్ ఎండ్ డెవలపర్ చేస్తాడు. ఫ్రంట్ ఎండ్ ఫంక్షనాలిటీ రాస్తాడు. బ్యాక్ ఎండ్ ఏపీఐస్ క్రియేట్ చేస్తాడు. ఇదే కదా జరుగుతది. మరి ఫ్రంట్ ఎండ్‌కి లైఫ్ ఎందుకు పోతుంది? యూఐ యూఐ డిజైనర్‌కైనా సరే, ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్‌కైనా సరే లైఫ్ అనేది వెళ్ళదు. ఏఐ ఇవన్నీ చేయలేదు. ఇంకొకటేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ మొత్తం రాసాము. కోడ్ మొత్తం రాసిన తర్వాత ఎక్కడైనా ఎర్రర్స్ వచ్చాయి. ట్రై క్యాచింగ్ ఎర్రర్స్ వచ్చాయి. డీబగ్గింగ్ ఎర్రర్స్ వచ్చాయి. క్రిటికల్ సిట్యుయేషన్‌లో ఉన్నాం మనం. మరి ఏఐ మన కోడ్ మొత్తం తీసుకుంటదా? హ్యాండిల్ చేయగలదా? నో. ఒక కోడ్ రాసామా మనం ఏమన్నా? ఒక పేజ్ క్రియేట్ చేస్తామా? లాట్స్ ఆఫ్ పేజెస్ క్రియేట్ చేస్తాం. ఆ పేజ్‌లో ఇంకొక పేజ్ ఉంటుంది. ఆ పేజ్‌లో ఇంకొక పేజ్ ఉంటుంది. నెస్టెడ్ పేజెస్ క్రియేట్ చేస్తాం. పేజ్ వితిన్ ద పేజ్, పేజ్ వితిన్ ద పేజ్ క్రియేట్ చేస్తాం. మరి అవన్నీ ఎవరు హ్యాండిల్ చేస్తారు? హ్యూమన్స్ హ్యాండిల్ చేస్తారు. హ్యూమన్ బ్రెయిన్ హ్యాండిల్ చేస్తది. హ్యూమన్ క్రియేటివిటీ హ్యాండిల్ చేస్తది. ఆ ఎర్రర్స్ ఎవరు సాల్వ్ చేయగలరు? ఓన్లీ వన్ అండ్ ఓన్లీ పర్సన్ హ్యూమన్స్. హ్యూమన్సే చేయగలరు. ఈ ఏఐ ఏం చేస్తుందంటే మన టాస్క్ కొంచెం తొందరగా ఫినిష్ అవ్వడానికి, పర్ఫార్మెన్స్ బాగా ఉండడానికి మనకి సపోర్ట్ చేస్తది. మనకి సపోర్టర్‌గా ఉంటుందన్నమాట ఏఐ. ఓకేనా? మనకొక సపోర్టర్ ఏఐ. ఓకే. అంతేగాని మన జాబ్స్ పోతాయి, ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌కి లైఫ్ లేదు, వెబ్ డెవలపర్‌కి లైఫ్ లేదు, నేర్చుకోవద్దండి, రిప్ ఇలాంటివన్నీ ఏం నమ్మద్దు. రిప్ లేదు, ఏం లేదు. చాలా లైఫ్ ఉంది. ఇంకా మంచి లైఫ్ ఉంది మనకి. నో ప్రాబ్లమ్. వెబ్ డెవలపర్స్‌కి ఇంకా ఇంకా చాలా మంచి లైఫ్ ఉంది. రాను రాను ఇంకా గ్రోత్ అవుతూనే ఉంటుంది కాబట్టి టెక్నాలజీ గ్రో అవుతుంది. ఒక పక్కన చిన్న చిన్న వాళ్ళు గూడా వెబ్ పేజెస్ క్రియేట్ చేపించుకుంటున్నారు. మరి ఈ చిన్న చిన్న వెబ్ పేజెస్ కూడా ఎవరు క్రియేట్ చేస్తున్నారు? మనమే గదా క్రియేట్ చేస్తున్నాం. ఓకే. వాళ్ళు ఏఐ యూజ్ చేసి క్రియేట్ చేసినంత మాత్రాన దే నో డిప్లాయ్‌మెంట్. వాళ్ళకి తెలుసా డిప్లాయ్‌మెంట్? నో.
అసలు అది ఎలా హ్యాండిల్ చేస్తారో తెలుసా ఫంక్షనాలిటీస్? నో. తెలీదు కదా! ఇవన్నీ చేసేది ఒక హ్యూమన్స్. ఇప్పుడు తెలుసా ఒక యూఐ డెవలపర్ అయినా సరే లైఫ్ పోతది అంటారు ఊరికనే. పాపం వాళ్ళని బెదిరిచ్చేస్తా ఉంటారు. కానీ నిజానికి ఆఫీస్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయంటే కాంప్లెక్సిటీగా ఉంటాయి. ఈ రోజున్న రిక్వైర్మెంట్ రేపుండదు. ఇప్పుడు లింకప్ ఉంటది గదా! ఒక్కొక్క కోడ్‌కి లింకప్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోలర్స్, మోడల్, వ్యూ ఎవరు క్రియేట్ చేస్తారు? బ్యాక్ ఎండ్ పర్సన్ క్రియేట్ చేస్తాడు. ఫ్రంట్ ఎండ్ ఏం చేయాలి? అవి అవి ఎలా అవి ఎలా వచ్చాయి? అవన్నీ చూసి మనం ఆ ఫంక్షనాలిటీ క్రియేట్ చేయాలి. ఆ రిక్వైర్మెంట్ ఫిగ్మా చూసి ఆ రిక్వైర్మెంట్ క్రియేట్ చేయాలి. అవునా? ఆ ఫంక్షనాలిటీ, ఆ మాడ్యూల్ అంతా చదివి ఆ ఫంక్షనాలిటీ క్రియేట్ చేయాలి. ఇక్కడ ఏమవుతుంది? బ్యాక్ ఎండ్‌తో ఫ్రంట్ ఎండ్ లింక్ అవుతుంది. నువ్వు ఏదో క్లోన్ చేసినంత మాత్రాన ఏదో క్లోన్ చేసేసి ఏదో యాప్ ఉన్న యాప్‌ని క్రియేట్ చేసినంత మాత్రాన ఏఐ వల్ల ఇంతే చేసేస్తన్నాము. ఇంక వీళ్ళంతా ఉండరు అయిపోయింది అన్నది ఏమి ఉండదు. సాఫ్ట్‌వేర్ లైఫ్ అసలు పోదు. ఇంకా మన టెక్నాలజీ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మన గ్రోత్ కూడా పెరుగుతుందనమాట. ప్రాంప్ట్ ఇంజినీర్ అనేసి ఒకటొచ్చింది ఇప్పుడు. గుర్తుందా? ఈ ప్రాంప్ట్ ఇంజినీర్స్ కూడా ఏంటి? ఎవరైతే వర్క్ చేస్తున్నారో మీరు ఏం చేయాలంటే కొద్దిగా ఏఐ నాలెడ్జ్ కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం కూడా టాస్క్ తొందరగా ఫినిష్ చేసి, మనం కూడా ఏఐస్ యూజ్ చేసి ఇలా క్రియేట్ చేస్తున్నామని తెలిస్తే మన గ్రోత్ ఇంకా బావుంటుంది. ఉన్నదానికన్నా ఇంకా బావుంటుంది. అంతే గదా! సో, దీనితో ఫ్రంట్ ఎండ్‌కి గాని, బ్యాక్ ఎండ్‌కి గాని, వెబ్ డెవలపర్స్‌కి గాని లైఫ్ అనేది ఎటూ పోదు. సో, యూ గైస్ కెన్ లెర్న్ ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్, వెబ్ డెవలప్‌మెంట్ నేర్చుకోవచ్చు. డిజైనర్ సైడ్ వెళ్ళాలనుకుంటున్న పర్సన్స్ డిజైనర్ సైడ్ వెళ్ళొచ్చు. కానీ ఏంటంటే, డిజైనర్ సైడ్ ఎవరైనా వెళ్తుంటే యూఐ, యూఎక్స్ డిజైనర్స్ బెటర్, బెటర్ టు లెర్న్ కోడింగ్. ఓకే. ఎవరైతే యూఐ నేర్చుకుంటున్నారో బెటర్ టు లెర్న్ సమ్ ఫంక్షనాలిటీ క్రియేటింగ్ అలాంటివి కూడా నేర్చుకోండి. బెటర్‌గా ఉంటుంది. ఓకేనా? అలా నేర్చుకున్నప్పుడు యూ విల్ నో అంటే ఫర్దర్‌గా నీ గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐయామ్ ఏ రియాక్ట్. నేను యాంగులర్ నేర్చుకోవాలి నెక్స్ట్. నేర్చుకోకుండా అట్లనే కూర్చొని నాకు రియాక్ట్ వచ్చులే నేను రియాక్టే చేస్తా అంటే కాదు. నాకు కాదు. నేను యాంగులర్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ కొద్ది ఇప్పుడు రియాక్ట్ ఉంటది. నెక్స్ట్ ఎప్పుడైనా ఫ్యూచర్‌లో నాకు యాంగులర్ వేరే కంపెనీకెళ్తే అక్కడ యాంగులర్ ఉంటే నేను యాంగులర్‌లో వర్క్ చేయాలి. అవునా? అప్పుడు నేను మళ్ళీ యాంగులర్ నేర్చుకోవాలి. ఇలా డే టు డే టెక్నాలజీస్ అప్‌డేట్ అవ్వండి. సేమ్ ఇది కూడా అంతే. ఏఐ కూడా కొద్దిగా నేర్చుకోండి. ఆ టెక్నాలజీ గురించి కూడా తెలుసుకోండి. ఇంటర్‌వ్యూస్‌లో యూజ్ అవుతది. అంతే తప్ప దానివల్ల మనకేం కాదు. ఇంకా మన సాలరీస్ ఇంక్రీజ్ అయితాయి. మన గ్రోత్ ఇంక్రీజ్ అవుతుంది. మనం ఎంత ఎఫిషియంట్‌గా వర్క్ చేస్తే అంత హ్యాపీగా మన గ్రోత్ కూడా అలానే ఉంటుంది. ఓకే. ఏ ఫ్రెషర్ భయపడాల్సిన అవసరం లేదు. ఏ ఎక్స్‌పీరియన్స్ పర్సన్ కూడా భయపడాల్సిన అవసరం లేదు. నేను ఈ క్వెషన్‌నే మా డెవలపర్స్‌ని కూడా అడిగాను. దే సెయిడ్ దే లాఫ్డ్ ఫస్ట్. ఎందుకంటే వై యూ ఆర్ ఆస్కింగ్ లైక్ దట్? ఏ ఇఫ్ ఏఐ విల్ డూ దట్ ఓకే. వై వి వై వి అని అన్నారు. చాలా నవ్వుతా. నేను కూడా జోక్‌గానే క్యాజువల్ కనెక్ట్‌లో అడిగాను వాళ్ళతో. అంతే. సో, ఏం కాదు. ఇంకొకటేంటంటే మీరు ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసి, క్లోన్ చేసి ఇక్కడ చేస్తారు గదా! అదే రిక్వైర్మెంట్ అక్కడ ఉండదు. డే టు డే చేంజ్ అవుతుంటుంది. ప్రతి ఒక్క దానికి లింక్ ఉంటదనమాట. ఆ రిక్వైర్మెంట్స్ చేయగలిగే కెపాసిటీ ఓన్లీ హ్యూమన్స్‌కే ఉంటది. హ్యూమన్స్‌కి సపోర్ట్ చేసే థింగ్ మన ఏఐకి ఉంటది. అంతే. అప్పుడు స్టాక్ ఓవర్‌ఫ్లో అవి ఉండేటివి. ఇప్పుడు మనకి చాట్‌జీపీటీ, కోపైలట్ అవొచ్చాయి. అంతే. యాడ్ చేసుకొని వాటి త్రూ మనం కొంచెం ప్రాక్టీస్ అంటే వాటి త్రూ కొంచెం తొందరగా వర్క్ కంప్లీట్ చేస్తున్నాం. అంతే తప్ప ఎప్పటికైనా గుర్తుంచుకోండి అవి మనకి మంచి సపోర్టర్స్. ఓకే. మంచి సపోర్ట్ టు వర్క్. ఓకే. ఇంతే. ఓకేనా? సో, దీని నుంచి మీరు నో టెన్షన్. ఏ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేనే చెప్తున్నా రియల్ టైమ్‌లో చాలా మందిని చూసాం మేము. సో, ఏం కాదు. ఏఐ వల్ల ఏం పోదు. బెటర్ టు లెర్న్ ఏఐ థింగ్స్ ఆల్సో. ఏఐ గురించి కూడా నేర్చుకోవడం తెలుసుకోండి. ఓకే. ఎందుకంటే ఫ్యూచర్‌లో మీరు పెర్ఫార్మన్స్ బాగా ఇంక్రీజ్ చేసుకొని బాగా ఎఫిషియంట్‌గా వర్క్ చేయాలనుకున్నప్పుడు యూ హావ్ టు యూజ్ ఏఐ ఆల్సో. ఓకే. ఏఐస్ యూజ్ చేసి కూడా మీరు వర్క్ చేయాలి. అప్పుడే కదా మీరు టెక్నాలజీకి తగ్గట్టు వెళ్తున్నారని తెలిసేది. అంతే. ఓకే. That's all about the video guys and please subscribe to our channel. Bye.